కలెక్షన్స్ కనిపిస్తున్నప్పుడు ఖర్చు పెట్టడానికి మాకేంటి ఇబ్బంది అంటున్నారు నిర్మాతలు. ఇన్నాళ్ళు తెలుగు హిందీ సినిమాలకి కావాల్సినంత బడ్జెట్ ఉండేది, కానీ ఇప్పుడు లిస్ట్ లో కన్నడ సినిమా కూడా చేరిపోయింది. ఈ మధ్య శాండిల్వుడ్ సినిమాలు సెన్సేషనల్ బడ్జెట్ తో వచ్చేస్తున్నాయి. అసలు ఏంటి కన్నడ నిర్మాతల ధైర్యం? ట్రాక్ చేద్దాం. ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా మార్చడానికి. టాలీవుడ్ కి అలాంటి టార్చ్ బేరర్ బాహుబలి. దీని తర్వాత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు అస్సలు వెనకాడట్లేదు. ఎన్ని వందల కోట్లైనా పెడుతున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటి సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ పుణ్యమాని శాండిల్వుడ్ రేంజ్ మారింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అక్కడి నుంచొచ్చే సినిమాల స్థాయి కూడా పెరుగుతోంది. కాంతారా లాంటి సినిమాలు 400 కోట్లు వసూలు చేయడంతో అస్సలు వెనకాడట్లేదు మేకర్స్. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంది. అలాగే కాంతారా 2 కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు. తాజాగా 45 అనే సినిమా వస్తోంది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటిస్తున్న ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి కీలక పాత్ర చేస్తున్నారు. టీజర్తోనే అంచనాలు భారీగా పెంచేశారు మేకర్స్. భారీ బడ్జెట్తో వస్తోన్న 45 సినిమా ఆగస్టు 15న రానుంది. మొత్తానికి శాండిల్వుడ్ రేంజ్ మారిపోయిందిప్పుడు.